నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకోవడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేయండి అన్నప్పుడు వెనకకు వెళ్ళద్దు. త్వరపడి మ్యూట్ ఓపెన్ చేసి ఇచ్చిన ప్రార్థన అంశంను బట్టి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేయడానికి యాడ్ అవుతున్నాం కదా, తీర్మానం పైన నిలబడదాం. రండి వెళ్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. 1 నుండి 7 వచనాలు ఎవరైనా చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుందామండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యోధ సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్లి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడని యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యోదాయు వారి యొద్ద నిలిచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడని యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. గమనించండి, ఆయన ఆ తోట యొద్దకు వెళ్ళి ఉంటున్న సమయం, ఆయన వెళ్తున్న ఆ తోట లేదా ఆ కెద్రోను వాగు దాటి అలా వెళ్తున్న ఆ తోట వారికి శిష్యులకి తెలిసిన తోటే. ఆయనకి తెలుసు నెక్స్ట్ ఏం సంభవింపబోతుందో. చాలా సార్లు అక్కడికి ఆయన వెళ్తూ ఉండేవారు కనుక యూదాకి కూడా ఆ స్థలం తెలుసట. కానీ ఈ ఇస్కరియోతు యూదా తన చేతులు కలిపింది ఎవరితో? యేసుని చంపాలనుకుంటున్న వారితో. యేసు మీద నెగిటివ్ ఒపీనియన్ ఉన్న వారితో ఎందుకండి చేతులు కలపాలి? ఆలోచించండి. మన సహవాసం ఎవరితో ఉండాలి? ఎవరితో ఉంటుంది? ఆ ఏరియాలో ఒక ఫిల్టరేషన్ ఉంటుందని గడిచిన ఆన్లైన్ ప్రేయర్ లో మనం నేర్చుకున్నాం కనుక అక్కడికి వెళ్ళట్లేదు, కానీ ముందుకు వెళ్ళిపోదాం. యూదా చేసిన పని చూడండి. సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బండ్రోత్తులను వెంట పెట్టుకుని ఏమేం పట్టుకుని వచ్చాడు? దివిటీలు, దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాడట. యేసుని చంపాలనుకుంటున్న వారితో, యేసుని చంపాలనుకుని గుంపు కూడుతున్న వారితో ఒప్పందాలు పెట్టుకొని ఆయనను అప్పగించడానికి తీర్మానం తీసుకున్న యోధ. ఆయన ఎంత బలవంతుడో తెలుసు గనుక ఆయుధాలతోని, దీపాలతోనూ, దివిటీలతోనూ అక్కడికి బండ్రోతులను పట్టుకొని వచ్చాడు. ఈ విషయం ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఇంకేం జరగబోతుందో అన్ని యేసయ్యకి తెలుసు. అది విషయం. ఒక తెలియని వ్యక్తి దగ్గర అయితే నువ్వు యాక్ట్ చేయగలవు, కపటంగా ఉండగలవు. కానీ అన్ని తెలిసిన వ్యక్తి ఎదురుగుండా చేయగలవు? ఏమీ చేయలేవు. మనలో ప్రతి ఒక్కరి పేరు ఆయనకి తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఆయనకి తెలుసు. ఫ్యూచర్ లో ఏం అవ్వబోతున్నాం అనేది ఆయనకి తెలుసు. ఏమి అవ్వడానికి పరిగెడుతున్నామని తెలుసు.
ప్రతి హృదయం ఆయనకి తెలుసు. కపటము తెలుసు, సత్యంగా యథార్థ హృదయము ఆయనకి తెలుసు. ఆయనకు కప్పి నేనేదో చేసేస్తున్నానులే అనుకోవడానికి వీలు లేదండి. యేసు తన యొద్దకు వస్తున్న వారు ఎవరో ఆయనకి తెలుసు. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ఆయనకి తెలుసు. సో ఆయన ఏం చేస్తున్నారు చూసారా? మీరు ఎవరిని వెతుకుతున్నారని ఆయనే అడుగుతున్నారు. వారు ఎవరినో వెతుక్కుంటూ వస్తున్నారన్న విషయం ఆయనకి తెలుసు. కానీ ఆయనే ఎదురు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగి ప్రాసెస్ ని స్పీడప్ చేస్తున్నారు. జారుడు నేల పడుతున్న వారిని వెనక నుంచి తరుముతున్నట్టు ఆ జారుడు నేలలో వాడు తప్పక తొట్టిల్లుతాడన్నట్టుగా దుర్నీతి అందు అభిలాష కలిగిన హృదయం కలిగిన నాశన పుత్రుడైన ఈ యూదా తరమబడుచున్నాడు. తాను చేయనుద్దేశించిన చెడ్డ కార్యమును చేయుటకు తరమబడుచున్నాడండి. మనం కొన్ని విషయాలు ఇక్కడ నేర్చుకుందాం. ఒకటి, నాయకునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న, నాయకునికి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్న వారితో నీకు పని వద్దు, నీకు ముచ్చట్లు వద్దు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆలోచించేద్దాం. ఎవరు కూడా ఇద్దరు యజమానులకి సర్వ్ చేయలేరు. ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభువును ఒక పక్క ఉంటే యేసు ప్రభుని హింసించాలని, చంపాలని, ఈ పండుగలోనే పని ఫినిష్ చేయాలని ఇప్పుడు పట్టుకోవాలా వద్దా, ఇది మంచి సమయమా కాదా, ఇలా మాట్లాడుతూ డిస్కషన్లు చేస్తున్న వారితో అసలు ఏం డిస్కషన్ అండి ఇస్కరియోతు యూదాకి? నాశన పుత్రుడు త్వరపడుతూ పరుగులు పెడుతూ వెళ్తున్న ప్లాన్స్ చూసారా? ఏదేమైనప్పటికీ కూడా యేసయ్య అయితే మాత్రం మీరు ఎవరిని వెతుకుతున్నారో చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు, నజరేయుడైన యేసుని మేము వెతుకుతున్నాం అని చెప్తే, యేసయ్య నాకెవరో తెలియదు అన్నట్టుగా లేరు, నేనే ఆయన్ని అని చెప్తున్నారు. అంతేకాదు, నేనే ఆయన్ని చెప్పిన వెంటనే వారు వెనక్కి తగ్గి నేల మీద పడ్డారు. ఆయన నామానికి లేదా ఆయన ప్రజెన్స్ కి ఉన్న పవర్ అది. మళ్ళీ అడుగుతున్నారు, మీరెవరిని వెతుకుతున్నారు అంటే వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు, నజరేయుడు నేను యేసునయ్యా అంటే ఆయన చెప్తున్నారు, నేనే ఆయనని అని మరలా చెప్తూ ఉన్నారు. నేను అంటున్నా, ప్రాసెస్ ని స్పీడప్ చేస్తున్నారు. చెప్పండి ఏం చేస్తున్నారు? స్పీడప్ చేస్తున్నారు. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట ప్రకారం నెరవేరునట్లు ఈలాగు జరిగను. ఆ మాటను అండర్లైన్ చేయండి. 9th verse ని దయచేసి అండర్లైన్ చేయండి. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరినైనను నేను పోగొట్టుకోలేదు అనే మాట నెరవేర్చబడడానికి ఇలా జరిగిందట. అంటే ఇస్కరియోతు యూదా దేవుడు అప్పగించిన వ్యక్తేనా?
చెప్పండి. నాశన పుత్రుడు తప్ప ఎవడును నశింపలేదు. యేసుప్రభు చేస్తున్న శ్రేష్టమైన ప్రార్థన. 12వ వచనం చూసారా? 17-12. నేను వారి యొద్ద నుండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని గనుక మరలా లేఖనము నెరవేర్చబడినట్లు యూదా తప్ప లేదా నాశన పుత్రుడు తప్ప వాళ్ళు ఎవ్వడును నశింపలేదు. మరలా ఆ లేఖనాన్ని రిపీట్ చేస్తున్నారు, దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు, అది నెరవేర్పు ఎలాగనో చూపిస్తున్నారు. నేనేమంటున్నా తెలుసా? గ్రంథపు చుట్టల్లో రాసిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. విషయం ఏంటంటే మనం ఎవరితో ఉన్నాం, ఎలా ఉన్నాం అన్నదే విషయం. మన హృదయం లోపల అభిలాష ఏమిటి? నీతికి సంబంధించిన, దుర్నీతికి సంబంధించిన ఏది నెరవేర్చాలని ఊవిళ్ళు ఊరుతున్నావు, ఏది నెరవేర్చాలని పరుగులు పెడుతున్నావు, అమ్మా ఈ రోజు నమ్ము, కాలం సమయములు వచ్చే ఉన్నవి. ప్రతి ప్రవచనం కూడా నెరవేర్పులోనికి వస్తున్న సమయంలోనే ఉన్నాం. ఆయన చెప్పిన మాట నెరవేర్చబడినట్లు ఇలా జరిగిందట. ఎవరు చెప్పిన మాట? యేసు ప్రభు చెప్పిన మాట. ఏమని చెప్పారు? నువ్వు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరినైనా పోగొట్టుకోలేదని చెప్పారు. ఎప్పుడు చెప్పారండి? ఎప్పుడు చెప్పారు? అప్పుడే, జస్ట్ అప్పుడే చెప్పారు. గుర్తుందా? యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రితో మాట్లాడుతున్న సమయంలో చెప్పారు, నా గడియ వచ్చేసిందయ్యా అని తండ్రితో మాట్లాడుతున్న సమయం ఆయన కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. తండ్రితో మాట్లాడుతున్నారు, నీవు నాకు అప్పగించిన వారికి నీ మాటలు ఇచ్చా, నీ వాక్యాన్ని వాళ్ళు గైకొన్నారు, వారు నేను నీ యొద్ద నుండి వచ్చానని వారు ఇప్పుడు నమ్మారు గనుక నువ్వే వారిని ఎన్నుకున్నావు, నీ నామంలో వారిని కాపాడు, వాళ్ళలో నేను ఎవ్వరిని కూడా పోగొట్టుకోలేదు, అందరూ భద్రంగా ఉన్నారు, నేను నీ దగ్గరికి వచ్చేస్తా, వీళ్ళు ఒంటరిగా ఉండిపోతారు, వీళ్ళని కాపాడయ్యా, నువ్వు నాకు ఇచ్చిన వాడిని కాపాడయ్యా అని చేస్తున్న ఆ శ్రేష్టమైన ప్రార్థనలో విడిచిపెట్టబడ్డవాడు ఎవరు? నాశన పుత్రుడు. కారణం, సహవాసంలో కలిసి లేడు. అందరూ యేసుతో సహవాసంలో ఉంటారు, వీడు మాత్రం ఒంటరిగా వెళ్ళి ఏం ప్రార్థన ఏం చేయడు, ఒంటరిగా ఏం చేస్తాడు? వాళ్ళతో చేతులు కలుపుతా ఉంటాడు, వాళ్ళతో డిస్కషన్స్ పెడతా ఉంటాడు. ప్రభుకి అవన్నీ తెలుసు. యేసుని ఎవరు చంపాలనుకుంటున్నారో అని తెలుసు. నీతిమంతుల లెక్క ఆయన ఎదురుగుండా యాక్టింగ్ చేయాల్సిన పని లేదా. మన హృదయం లోపల ఉన్న అభిలాషను బట్టి మనం ఏ గుంపులోకి వెళ్తామని అర్థమవుతుంది. ఒక గుంపు ఆయనను అప్పగించే గుంపు, ఇంకొక గుంపు ఆయన కొరకు అప్పగింపబడే గుంపు. ఒక మన అర్థమవుతుందా? అప్పగించే గుంపులో యూదా ఉన్నాడు, అప్పగింపబడే గుంపులో తక్కిమ వారందరూ ఉన్నారు. అక్కడ ఏం అయిపోలేదండి. ప్యారలల్ గానే అక్కడ అదే సమయంలోనే పేతురు ఆయన ఎవరో తెలియదని బొంకిన సమయం అదే, కోడి కూసిన సమయం అదే.
పేతురుని దేవుడు ఎలా రెస్టోర్ చేశారు? యేసు ప్రభు వారు చేసిన ప్రార్థనట, ఆయన చెప్పిన మాటలట నెరవేర్చబడినట్లుగా ఇలాగూ జరిగాను. అర్థమవుతుందా? ఒక మాట పలికితే దానిని నెరవేర్చడానికి కాలచక్రం అటువైపు త్రిప్పబడుతుంది. మరణ జననాలు 4 వశమున ఉన్నాయంటే అర్థం మరణం నుండి లేదా జీవం నుండి జీవం నుండి మరణం వరకు, ఇక మరణం నుండి జీవం వరకు ఎటైనా తీసుకుంటే అవి 4 వశంలో ఉన్నాయి. ఆయన పలికిన మాట నెరవేర్చబడడానికి కాలచక్రమే తిరిగిపోతుందండి. దేని చుట్టూ తిరుగుతుంది? పలకబడిన మాట చుట్టూ. చెప్పండి. హల్లెలూయా. మాట ఎక్కడి నుంచి వస్తుంది? లోపల ఉన్న అభిలాషను బట్టి వస్తుంది. సత్యమైన దేవుడు సత్యమే చెప్పుతున్న దినాలు. ఆలోచన చేసుకున్నాం కొంచెం. మనం ఎవరెవరితో మాట్లాడుతున్నాం, మనం ఎలా ఉంటున్నాం అన్ని ఒకసారి స్క్రీన్ మీద వేసుకో. నీ కళ్ళెదురుగుండా ఉన్న స్క్రీన్ మీద వేసుకో. మన గురించి ఆయన పలికి ప్రార్థన చేయకపోతే మనం ఏమైపోతాం ఒక్కసారి ఆలోచించండి. దుర్నీతి సంబంధమైన నీతిలో కొట్టుకుని పోవుట ఒక్క సెకండ్. కానీ ఆయన నీతిని బట్టి నడవాలని ఉన్న ఆశ ఆయనతో నిలబెడుతుంది. నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నేను వదులుకోలేదని చెప్తున్నారు. ఒక్కనైనా నువ్వు పోగొట్టుకోలేదని చెప్తున్నారు. అమ్మ, నీ గురించి నా గురించి ఏమని యేసు ప్రభు గారు చెప్పగలరు? ఆలోచించండి. నువ్వు ఎప్పుడైనా సరే ఆయనతో ఉన్నప్పుడు, ఆయన ఇంటిలో ఉన్నప్పుడు నువ్వెవరో ఆయనకి తెలుసు. నేను భూమి మీదకి పంపించేటప్పుడు నువ్వెవరో ఆయనకి తెలుసు. కానీ దేవుడు అవకాశం ఇస్తూ ఉంటారు. ఆ అవకాశంను సద్వినియోగపరచుకోవాలి. చెప్పండి ఏంటి? జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలండి. ఏమి నెరవేర్చబడాలని మన హృదయం ఉంటుందో ఆ ప్రాసెస్ ని స్పీడప్ చేస్తున్నారు దేవుడు. చూడండి, ప్రవచన సారమే యేసు ప్రభు. అటువంటిది ఆయనే ఒక మాట పలికితే అది నెరవేర్చబడకుండా ఆగుతుందా? ఆగదు. ఒకసారి ఇశ్రాయేలీలు ఇలా అంటున్నారట. ఏమని తెలుసా? చదవండి ఒకసారి. యెహెజ్కేలు 12వ అధ్యాయం 26 నుండి 28 వరకు చూద్దాం. చూడండి. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఏమనంటే, నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలననియు, బహుకాలము జరిగిన తర్వాత
కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీలు చెప్పుకుంటున్నారు కదా. అర్థమవుతుందా? వీడు చెప్పింది జరగడానికి చాలా కాలం పట్టేస్తుంది. చాలా కాలం తర్వాత, అంటే ఇప్పుడేమీ జరగదు. ఈ విషయాలు, ఈ పలకబడిన విషయాలు చాలా కాలం తర్వాత జరగబోతున్నవి వీడు ప్రవచిస్తున్నాడు అని ఇశ్రాయేలీలు చెప్పుకుంటున్నారు కదా. మీరు గమనించండి, మీ చుట్టూ కనుక ఉన్నవారు ఇట్టి మాటలు పలుకుతూ ఇది ఇప్పుడంతా ఏం జరగదు, ఎప్పుడో జరుగుతుంది, ఇంకా చాలా టైం ఉంది అని చెప్పుకుంటున్న వారి మాటలు నీ చెవిన పడ్డాయా? అయితే ఈ రోజు ఈ మాట అండర్లైన్ చేసుకొని స్వీకరించు. అది నువ్వు కళ్ళతో చూడబోతున్నావు. కాబట్టి నీవు వారితో ఇట్లనము. ఎవరితో? ఇశ్రాయేలీలతో. ఏ ఇశ్రాయేలీలతో? ఇప్పుడు జరగవివేవిని, చాలా కాలం పడుతుంది అని చెప్పుతున్న ఇశ్రాయేలీలతో ఇలా చెప్పు. ఏమని తెలుసా? 28వ వచనం చూడండి. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. నేను అంటాను, ఒక్క మాట అయినా తప్పిపోకుండా జరుగును అని. ఇదే యెహోవా వాక్కు. ఇంకా ఆలస్యం ఉంది, చాలా టైం ఉంది, ఇది ఎప్పుడో జరుగుతుంది అనుకుంటున్న మనస్తత్వం ఉంటే వెంటనే ప్రభు చెప్తున్నమాట వారితో ఇలా చెప్పు. ఏమనంటే, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగుతుందని చెప్పు. ఇంకా చాలా టైం ఉందిలే అనుకోవడం లేదు. రక్షింపబడ్డానికైనా నశించుకోవడానికైనా ఒక ప్రయాణం ఉంది. నశించుకోవడానికి ఉన్న మార్గంలో దేవుడే అనుమతి ఇస్తారు త్వరపెట్టడానికి, త్వరపడి పరుగులు పెట్టి పడిపోవడానికి. కాపాడబడే మార్గం అటువంటిది కాదు. పడిపోకుండా, కాలు జారిపోకుండా, నోరు జారకుండా కాపాడుతుంటారు వాక్యము చేత. అని చెప్పిన మాట, నీ వాక్యమును, నేను వారికి వాక్యమును ఇచ్చాను, నేను చెప్పిన మాటలు వారికి ఇచ్చాను. ఆ మాటలను నిర్లక్ష్యం చేస్తున్న యూదా ఒకవైపు, ఆ మాటల్ని వింటూ ఉన్నవారు ఒకవైపు. ఒకవేళ ఇంకా చాలా టైం ఉందిలే అనుకుంటున్నావా? ప్రతి దర్శనం నెరవేర్పులోనికి రావడానికి పరుగులు పెడుతున్నాయమ్మా. ప్రభు చెప్తున్న మాట, ఇక్కడను ఆలస్యం లేదు. ప్రార్థన చేసుకున్నాం ఈరోజు. ఏమని తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ గుంపులో ఉన్నామని తెలుసుకుందాం. మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా శత్రువుతో చేతులు కలుపుకుండా జాగ్రత్త పడదాం. ఎందుకంటే సత్యము శత్రువు ఒకేలా కనిపిస్తారండి. అదే ఇష్యూ, సిమిలర్ గా కనిపిస్తాయి. దేని వెంట వెళ్ళాలో దేని వెంట వెళ్ళకూడదో తెలియాలి అంటే మన స్టాండర్డ్ పెరగాలి. ఒక పక్కన ఇలా ఉంటుండగా లేఖనము నెరవేర్చబడడానికి అన్ని సమకూడి జరుగుతున్నాయట.
ఈరోజు ఎన్ని ప్రవచనాలను విన్నావు, వాటన్నిటికీ ఆలస్యం ఉందని అనుకోకు. అవన్నీ నెరవేర్చబడుతున్నాయి. ఆల్రెడీ దాని నెరవేర్పు స్టార్ట్ అయిపోయింది. దేవుడు ప్రతి ప్రాసెస్ ని స్పీడప్ చేస్తున్నారు. ఒక గుంపు కాలి జారిపోవడానికి, ఇంకొక గుంపు కాళ్ళు జారకుండా కాపాడబడడానికి. ఆమెను చెప్పరే. ఈరోజు ఏ గుంపులో ఉన్నామని ప్రశ్నించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మన ప్రవర్తన ఫలం మనకు అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుందాం.